వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి నెలకొనబోతోంది. కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే గాజాను శిథిలాల దెబ్బగా మార్చేసింది ఇజ్రాయెల్. అయితే యుద్ధంపై స్వదేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హమాస్ చెరలో ఉన్న బందీల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకీ కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ చేసిన ప్రతిపాదన ఏంటి? బందీల విడుదలకు హమాస్ పెట్టిన షరతులేంటి? లెట్స్ వాచ్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధానికి తెరపడబోతోంది. హమాస్ చెరలో ఉన్న బందీలకు విముక్తి లభించబోతోంది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ పెట్టిన ప్రతిపాదనకు హమాస్ నాయకత్వం అంగీకరించింది. ఇంతకీ ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరబోతోంది? సీజ్ ఫైర్ ఎన్ని రోజులు అమలు కాబోతోంది? కాల్పుల విరమణ ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ పాలకుల మాటేంటి? మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనబోతోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తెరపడబోతోంది. కాల్పుల విరమణతో ప్రారంభమై శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడబోతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్, ఈజిప్ట్ 60 రోజుల కాల్పుల విరమణకు ప్రతిపాదించాయి. కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు హమాస్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్కు తెలియజేశారు మధ్యవర్తులు. ఇక ఇజ్రాయెల్ అంగీకారం తెలపడమే ఆలస్యం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదరబోయే కాల్పుల విరమణ ఒప్పందంలో బందీల విడుదల ప్రధాన అంశంగా ఉంది. ప్రస్తుతం హమాస్ వద్ద 50 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో కేవలం 20 మందే ప్రాణాలతో ఉన్నట్లు భావిస్తున్నారు. కాల్పుల విరమణ సమయంలో బందీలను 2 విడతల్లో విడుదల చేయనుంది హమాస్. గాజాలో నిర్బంధించిన పాలస్తీనియన్లలో సగం మందిని ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. అయితే వాళ్ళెంతమంది అనే స్పష్టత లేదు. అలాగే ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లకు విముక్తి లభించనుంది. ప్రాథమికంగా 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతుంది. అయితే ఈ సమయంలో శాశ్వత శాంతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చల ప్రక్రియ కొనసాగిస్తారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడి చేసింది. 1200 మందిని ఊచకోత కోశారు ఉగ్రవాదులు. సుమారు 250 మందిని తమ వెంట బందీలుగా తీసుకువెళ్లారు హమాస్ ఉగ్రవాదులు. ఊహించని రీతిలో జరిగిన దాడితో షాక్ అయిన ఇజ్రాయెల్ అంతలోనే తేరుకుంది. హమాస్పై ప్రతిదాడి ప్రారంభించింది. చివరి హమాస్ ఉగ్రవాదిని అంతం చేసే వరకు, చివరి బందీని విడిపించుకునే వరకు ఆగబోమంటూ ఇజ్రాయెల్ చెబుతూ వస్తోంది. అయితే ఈ పద్ధతే కాల్పుల విరమణ ఒప్పందాలకు సైతం అడ్డంకిగా మారింది. హమాస్ పలుసార్లు శాంతి ప్రతిపాదనలు చేసినా ఇజ్రాయెల్ పెట్టిన షరతులు, మెలికల వల్ల అవి అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పాలకుల తీరుపై ఆ దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధం ఆపాలని డిమాండ్ చేస్తూ జనం రోడ్డెక్కుతున్నారు. ఆదివారం జెరూసలేం, టెల్ అవీవ్, హైఫా నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. దాదాపు 2 లక్షల మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నట్లు అంచనా. హమాస్తో చర్చలు జరిపి బందీలను విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి జనం. గాజాలో పాలస్తీనియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆహారం కోసం అలమటించాల్సిన దుస్థితి. దొరికినప్పుడు తింటున్నారు, లేనప్పుడు పస్తులుంటున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదు. దీంతో వేలాది మంది పసివాళ్లు బక్కచిక్కిపోయారు. పసిపిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాలు పంపుతున్న ఆహార పదార్థాలు పాలస్తీనియన్లకు అందడం లేదు. గాజా సరిహద్దుల్లోనూ ఇజ్రాయెల్ దళాలు 8 ట్రక్కుల్ని అడ్డుకుంటున్నాయి. విడిచిపెట్టిన 1 ట్రక్కుల్ని కూడా హమాస్ ఉగ్రవాదులు తీసుకువెళ్లిపోతున్నారు. దీంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హమాస్పై పాలస్తీనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టమంటే ఏంటో అనుభవించేవాడికి తెలుస్తుంది. వేళకు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే వాళ్లకు ఎదుటివాడి కష్టం కనిపించదు. ఇప్పుడు గాజాలో జరుగుతున్నది అదే. ఎక్కడో విదేశాల్లో విశాలమైన భవనాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు హమాస్ అగ్రనేతలు. అక్కడి నుంచే మొత్తం వ్యవహారం నడుపుతున్నారు. దీంతో గాజాలోని పాలస్తీనియన్ల పరిస్థితి గురించి వాళ్లకు ఏమాత్రం పట్టడం లేదు. అటు ఇజ్రాయెల్ నేతల పరిస్థితి కూడా అలాగే ఉంది. తమ పంతాలకు, రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నారు. బాధిత కుటుంబాల ఆవేదనను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే అక్కడ శాంతి నెలకొనబోతోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చింది. మధ్యవర్తుల ప్రతిపాదనలకు హమాస్ అంగీకారం తెలిపింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ ఏం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి? హమాస్ ముందు పెట్టబోయే షరతులేంటి? రోజులు కాదు, వారాలు కాదు, 20 నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. 682 రోజులుగా గాజాలోని పాలస్తీనియన్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తినడానికి సరైన తిండి దొరకడం లేదు. అప్పటికేం దొరికితే అది తినాలి, లేనప్పుడు పస్తులుండాలి. పిల్లలకు కూడా ఈ విషయంలో మినహాయింపు లేదు. ఉండటానికి ఇల్లు లేదు. టెంట్లలో తలదాచుకోవడం మినహా మరో మార్గం లేదు. ఎప్పుడు ఎటు నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందో తెలీదు.
అయిన వాళ్లను కోల్పోయి ఒంటరిగా మిగిలిన వాళ్ళు కొందరు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు ఇంకెందరో. అప్పటి వరకు కళ్ళెదుట ఉన్నవాళ్లు మరుక్షణం శరీరాలు ఛిద్రమై శవాలుగా మారిపోతున్నారు. మిసైళ్ల దాడిలో ప్రాణాలు దక్కినా అవయవాలు కోల్పోతున్న వాళ్ళు లెక్కలేనంతమంది ఉన్నారు. నీరు ఆహారం కరువై ప్రాణాలు విడుస్తున్న వాళ్ళు ఇంకొందరు. గాజాలోని పాలస్తీనియన్ల దుస్థితి ఇది. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయేలీల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. వాళ్లకు సరైన ఆహారం అందడం లేదు. ఎముకల గూడులా మారిపోయారు. ఉగ్రవాదులు విడిచిపెడతారో లేదో తెలియని పరిస్థితి. ఇది చాలదన్నట్లు నిత్యం హమాస్ ఉగ్రవాదుల హింసలు. 2023 అక్టోబర్ 7న యుద్ధం మొదలైంది. హమాస్ను పూర్తిగా అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రతినబూనింది. తొలుత వైమానిక దాడులు, హమాస్ లక్ష్యాలపై మిసైళ్లను ప్రయోగించింది. తర్వాత పదాతి దళాలు రంగంలోకి దిగాయి. ఇక అప్పటి నుంచి గాజా స్ట్రిప్లోని పాలస్తీనియన్లకు నిత్యం నరకం కనిపిస్తోంది. గత ఏడాది నవంబర్లో తొలి విడత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 105 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ప్రతిగా 240 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. అయితే కాల్పుల విరమణను కొనసాగించే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. కాల్పుల విరమణ ముగియగానే ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. గాజాలోని హమాస్ స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసింది. ఈ ఏడాది జనవరిలో 2వ విడత కాల్పుల విరమణ కుదిరింది. అయితే కేవలం 8 వారాలకు పరిమితమైంది. ఈసారి 33 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఒక్కో బందీకి ప్రతిగా 50 మంది ఖైదీల చొప్పున ఇజ్రాయెల్ విడుదల చేసింది. రెండో సీజ్ ఫైర్ ఒప్పందం ప్రకారం శాశ్వత కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించాలి. కానీ మార్చి 18న ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. మిగతా బందీల విడుదల కోసం హమాస్పై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ఆ దాడి. దీంతో కాల్పుల విరమణకు తెరపడింది. చర్చల ప్రక్రియ ఆగిపోయింది. ఎట్టకేలకు ఖతార్, ఈజిప్టుల ప్రయత్నాలు ఫలించాయి. చర్చల ప్రక్రియ దాదాపు 98% కొలిక్కి వచ్చింది. అయితే ఇజ్రాయెల్ ఇంకా అంగీకారం తెలపాల్సి ఉంది. కాల్పుల విరమణ అంశంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. హమాస్ తీవ్ర ఒత్తిడిలో ఉందని అర్థమవుతోందన్నారు. శాంతి ఒప్పందానికి సమగ్ర ప్రణాళిక అవసరమన్నారాయన. అయితే హమాస్ నిరాధీకరణ అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. అంటే ఉగ్రవాద సంస్థలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు నెతన్యాహు. శాంతి ఒప్పందం అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. మిగతా బందీలు వెనక్కి రావడమే తమకు ముఖ్యమన్నారు. హమాస్తో తలపడి దాన్ని అంతం చేసినప్పుడే అది సాధ్యమవుతుందన్నారాయన. ఎంత త్వరగా ఆ పనిని పూర్తి చేస్తే అంత మంచిదన్నారాయన. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండ్లర్ ట్రూత్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. మొత్తానికి కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, అమెరికా చాలా స్పష్టతతో ఉన్నాయి. తాత్కాలిక అవగాహన కాకుండా హమాస్తో సమగ్ర ఒప్పందానికే మొగ్గు చూపుతున్నాయి. గాజా విషయంలో ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి? హమాస్ను అంతం చేయటమేనా, లేక వేరే ఉద్దేశాలు కూడా ఉన్నాయా? నెతన్యాహు మనసులో ఏముంది? గాజాలోని స్కూళ్లలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? గాజాను పూర్తిగా మా అధీనంలో ఉంచుకుంటాం. ఇది నెతన్యాహు నోటి నుంచి ఇటీవల వచ్చిన మాట. గాజా నుంచి తమపై మరోసారి అక్టోబర్ 7 తరహా దాడులు జరగకూడదంటే అదొక్కటే మార్గంగా భావిస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య గొడవ ఇప్పటిది కాదు. ఇజ్రాయెల్ను ఢీకొట్టే సత్తా హమాస్కు లేదు. కాకపోతే తరచూ దాడులు చేస్తూ పుండును రేపుతూ ఉంది. పాలస్తీనియన్ల తరఫున పోరాటం చేస్తున్నట్లు చెబుతున్న హమాస్కు కేవలం గాజాపై మాత్రమే పట్టుంది. గాజాలో 100 కిలోమీటర్ల టన్నెళ్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలను కొనసాగిస్తోంది. గతంలో జరిగిన దాడులకు 2023 అక్టోబర్ 7 నాటి దాడి పూర్తిగా భిన్నమైనది. ఇజ్రాయెల్లోకి చొరబడ్డ హమాస్ ఉగ్రవాదులు వీధుల్లో మారణహోమం సృష్టించారు. ఇళ్లల్లోకి చొరబడి చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులను కిరాతకంగా చంపారు. ఇజ్రాయెల్ గాజా సరిహద్దును చాకచక్యంగా దాటారు హమాస్ ఉగ్రవాదులు. కొన్ని చోట్ల కట్టెలతో కట్ చేసి బైక్లపై ఇజ్రాయెల్లోకి చొరబడ్డారు. పారాచూట్లతో సరిహద్దు దాటారు ఇంకొందరు. గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను డ్రోన్ల సాయంతో నిర్వీర్యం చేశారు. వీధుల్లో కనిపించిన సామాన్యుల్ని కాల్చి చంపారు. ఇళ్లల్లోకి చొరబడి అకృత్యాలకు పాల్పడ్డారు. అందమైన కుటుంబాలను ఛిద్రం చేశారు. హమాస్ ఉగ్రవాదుల దాష్టీకాన్ని ఇజ్రాయెల్ పాలకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదంటున్నారు. ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. విదేశాల్లో విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్న హమాస్ అగ్రనేతల్ని యుద్ధం సమయంలో పక్కా ప్లాన్తో హతమార్చుతూ వచ్చింది. హమాస్ నేత ఉన్నారని తెలిస్తే అతడి చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్లందరినీ హతమార్చుతూ వచ్చింది. గాజాలో ఉన్న హమాస్ నేతలపై కూడా ఒక పద్ధతి ప్రకారం దాడులు చేస్తూ వచ్చింది ఇజ్రాయెల్. హమాస్ నేతలను మట్టుబెడుతూ వచ్చింది. ఆఖరికి అది ఆస్పత్రి అయినా, శరణార్థి శిబిరమైనా ఎలాంటి మినహాయింపు ఇవ్వకుండా
మిసైళ్లతో దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇప్పటికే హమాస్ కీలక నేతలను అంతం చేసింది ఇజ్రాయెల్. అయితే ఇక్కడితో యుద్ధం ఆపలేదు. హమాస్కు నిలువ నీడ లేకుండా చేయాలన్నది ఇజ్రాయెల్ లక్ష్యం. దీనిలో భాగంగా గాజాను పూర్తిగా తమ అధీనంలో ఉంచుకోవాలని భావిస్తోంది. కీలక ప్రాంతాల్లో ఐడిఎఫ్ బలగాలు తిష్టవేస్తున్నాయి. అయితే వెనక్కి పిలిచే ఆలోచన లేదంటోంది ఇజ్రాయెల్. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 60,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. రోజూ 10ల సంఖ్యలో చనిపోతూనే ఉన్నారు. ఆకలితో ఇంకొందరు ప్రాణాలు విడుస్తున్నారు. దీంతో పాలస్తీనియన్లలో హమాస్పై వ్యతిరేకత వస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా వాడుకుంటోంది ఇజ్రాయెల్. ఇప్పటికే రఫాలోని పలు ప్రాంతాలు హమాస్ వ్యతిరేక గ్రూపుల చేతిలోకి వెళ్లిపోయాయి. గాజాలో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ UNRWA ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్లను గతంలో తమకు అనుకూలంగా మార్చుకుంది హమాస్. అక్కడ చదువుకునే పిల్లలకు తుపాకులిచ్చి ఇజ్రాయేలీలను ఎలా చంపాలో నేర్పేవారు. ఇప్పుడు ఆ స్కూళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిల్లలకు అందమైన భవిష్యత్ గురించి బోధిస్తున్నారు. మొత్తానికి తమ లక్ష్యం పాలస్తీనియన్లు కాదని, రష్యా ఇరాన్ల కోసం పనిచేస్తున్న హమాస్ను పూర్తిగా అంతం చేస్తామంటోంది ఇజ్రాయెల్. ఇలాంటి పరిస్థితుల్లో గాజాలో శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ ఎలాంటి షరతులు పెడుతుంది? వాటికి హమాస్ అంగీకరిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా సీజ్ ఫైర్ అంటూ అమల్లోకి వస్తే గాజాలో శాంతి స్థాపన సాధ్యమవుతుంది. దాడుల వల్లే కాదు, ఆహారం అందక ఆకలితో పిల్లలు చనిపోయే పరిస్థితికి తెరపడుతుంది.